Good news! Hyderabad lo అతి తక్కువ ధరకే విల్లా APR Projects, creating perfection. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. ఇవన్నీ వచ్చి ఒక 365 రోజులు. ఆ ఓర్పు సహనం ఉండే వాళ్ళకే వాళ్ళు మాత్రమే దీన్ని ఫాలో అవ్వండి. లేదు, కొంతమంది ఉంటారు, కొంటారు, ఏదైనా ఒక 5% 10% దిగిందంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోతారు. దయచేసి అలాంటి వాళ్ళు ఈ స్టాక్స్ని అటెంప్ట్ చేయబాకండి. రియల్గా నేను ఓర్పుగా సహనంగా ఉండగలను అని అనుకుంటే మాత్రమే ఈ స్టాక్స్లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, మనము ఒక ట్రావెలింగ్ టైం అనేది ఉంటుందండి. ఆ ట్రావెలింగ్ టైం అనేది మనం ఇస్తేనే మనం సర్టెన్ పాయింట్కి రీచ్ అవ్వగలం. తెలిసిపెట్టుకోండి అది. కాబట్టి స్టాక్స్లో ఎంట్రీ అయిన తర్వాత ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, స్టాప్ లాస్ ఎక్కడ, టైం ఫ్రేమ్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా ఉంటేనే ఇక్కడ మీరు సక్సెస్ అవ్వగలరు, నిలబడగలరు. లేకపోతే కష్టం. ఎక్కడ పడితే ఆడ కొనడం, అమ్మడం ఇలా చేశారంటే, ఇలా చేసిన వాళ్ళే ఇక్కడ చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ మార్కెట్ని బ్లేమ్ చేస్తారు. షేర్ మార్కెట్లో నేను నష్టపోయాను. షేర్ మార్కెట్లో మీరు నష్టపోవడం కాదు, నీకు చేతగాక నువ్వు నష్టపోయావు, అంతే. అదే చెప్పాలి. అది తర్వాత చూడండి, ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి రాయల్ ఆర్చిడ్ హోటల్స్. చూడండి, రాయల్ ఆర్చిడ్ హోటల్స్, ROH LTD. చూడండి, రాయల్ ఆర్చిడ్ హోటల్స్. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఈ స్టాకు 2006లో 180 రూపాయలు ఉండింది. తర్వాత మొన్న కోవిడ్ క్రాష్లో 38 రూపాయలకి వచ్చింది ఈ స్టాక్. ఎంతకు వచ్చింది? 38 రూపాయలు. ఈరోజు ఈ స్టాక్ వాల్యూ 338 రూపాయలు ఉంది. మరి ఇక్కడ ఏం చేయాలా? ఎంట్రీ ఉందా లేదా? ఎంట్రీ ఉంది. ఇక్కడ ఒక 365 రోజులకి ఒక రిటర్న్స్ ఇచ్చే ఎంట్రీ ఉంది. కాబట్టి ఇక్కడ మీరు 338 రూపాయలకి బై చేసుకోవచ్చు. కొన్న తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే, మళ్ళీ ఏదైనా ఒక చిన్న కరెక్షన్ వస్తే, ఇప్పుడు 338 ఉంది, కొన్నారు, టక్కున ఏదో ఒక 10% దిగింది, 300కి వచ్చింది, 310 రూపాయలకి వచ్చింది, కొనుక్కోండి, తప్పులేదు, భయపడకూడదు. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 594 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 883 రూపాయలు సెకండ్ టార్గెట్, 1344 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 130 రూపాయలు స్టాప్ లాస్. ఇక తప్పదు, మనం సక్సెస్ అవ్వాలి, చెయ్యాలంటే ఆ స్టాప్ లాస్ ఇస్తే కానీ ఈ మార్కెట్లో మనం గెటన్ అవ్వలేం. అది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో జూలై 8th and 9th 2 days వర్క్షాప్ జరుపుకుంటున్నాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ బ్యూటిఫుల్ వర్క్షాప్. అంటే రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళు, నేను ₹1 సంపాదించుకోవాలి, ఒక స్టాక్ని మీరే అనలైజ్ చేయగలరు, ఎవరిని డిపెండ్ అవ్వరు. ఈ వర్క్షాప్ అయిన తర్వాత అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే, ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోండి. అది జూలై 8th and 9th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 30% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది బుకింగ్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్గా జరుగుతుంది. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, మీకు కొన్ని పనులు ఉంటాయి. తర్వాత మరొక స్టాక్ వచ్చి కమిన్స్. చూడండి, కమిన్స్ ఇండియా.
ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా CUMMINSIND, కమిన్స్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1597 రూపాయలు ఉంది. చూడండి, 1597 రూపాయలు ఉంది. ఇక్కడ బై చేసుకోండి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ చూడండి, దీని యొక్క టార్గెట్ వచ్చి 2161 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 2784 రూపాయలు సెకండ్ టార్గెట్, 3777 రూపాయలు థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ కూడా చూడండి, 1150 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, 1150 రూపాయలు. లేదు ఇంకా నాకు బెస్ట్ స్టాప్ లాస్ కావాలంటే 950 రూపాయలు కూడా ఒక స్టాప్ లాస్ ఉంది. ఇది వచ్చి మనకి 44,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. 2005లో ఈ స్టాక్ ఎంత ఉన్నది తెలుసా? 100 రూపాయలు ఉన్నది. చూడండి, 100 రూపాయలు పెట్టుబడి అంటే 1,00,000 రూపాయలు పెట్టుబడి 2005లో. ఇప్పుడు అంటే ఈ స్టాకు ఎన్నోసార్లు బోనస్ ఇచ్చుంటారు, వాటి క్యాల్కులేషన్ చెప్పట్లేదు. యాజ్ పర్ చార్ట్ ప్రకారమే 1,00,000 రూపాయలు ఈరోజు 16 లక్షల రూపాయలు అయింది. గుర్తుపెట్టుకోండి, అంటే లాంగ్ టర్మ్కి అంత విలువ ఉంది. అది మెడ్రాస్ ఫర్టిలైజర్స్. చూడండి, మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 79 రూపాయలు ఉంది. ఇక్కడ కొనొద్దు, ఇక్కడ కొనకూడదు. బై ఓన్లీ అబోవ్. చూడండి, 98 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, ఈ స్టాక్ వచ్చి ఎప్పుడు కొనాలి మీరు? 98 రూపాయలు, 98 రూపీస్ పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 181 రూపీస్ ఫస్ట్ టార్గెట్, 266 రూపీస్ సెకండ్ టార్గెట్, 403 రూపీస్ థర్డ్ టార్గెట్. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 42 రూపాయలు స్టాప్ లాస్. మెడ్రాస్ ఫర్టిలైజర్స్, ఇది ఎన్ఎస్సి కోడ్ కూడా MADRASFERT, మెడ్రాస్ ఫర్ట్ అని ఉంటుంది. ఇది చూడండి, ఒక 24 సంవత్సరాల క్రితం ఈ స్టాక్ వచ్చి 6 రూపాయలు ఉన్నది. ఎంత ఉన్నది? 6 రూపీస్. ఇప్పుడు చూడండి ఎంత ఉంది. కాబట్టి ఎంత రిటర్న్స్ ఇస్తున్నాయి. అది తర్వాత మన గురుప్రసాద్ అకాడమీలో ఒక 3 ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనం లాంచ్ చేస్తున్నాం మొహరా ట్రేడింగ్ నుంచి. అది కూడా చాలామంది యూటిలైజ్ చేసుకున్నారు. 21 డేస్ స్టాక్, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ ప్రోడక్ట్స్ అన్ని. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.